Hi students, today we are going to discuss about bank reconciliation statement. BRS. అసలు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? రికన్సిలేషన్ అంటే ఏంటి? రికన్సిలేషన్ అంటే తెలుగులో సమన్వయం. అంటే మన కంపెనీ యొక్క క్యాష్ బుక్ని బ్యాంక్ యొక్క పాస్బుక్, అంటే కంపెనీలో మనం క్యాష్ ఎంట్రీలు వేసేదాన్ని క్యాష్ ఆర్ బ్యాంక్, అది వెదర్ ఇట్ ఈస్ బ్యాంక్ ఎంట్రీస్ ఆర్ క్యాష్ ఎంట్రీస్, మనం ఇక్కడ క్యాష్ బుక్ అనే పిలుస్తాం అనమాట. క్యాష్ బుక్ లో మనం ఎంట్రీ చేసే క్యాష్ బుక్, బ్యాంక్ లో బ్యాంక్ వాళ్ళ పాస్బుక్ ఉంటుంది, అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. మన క్యాష్ బుక్ ని బ్యాంక్ స్టేట్మెంట్ తో కంపేర్ చేస్తాం. ఆ కంపేర్ చేయడాన్ని సమన్వయం అంటారు. అంటే కంపేర్ చేసి ఎర్రర్స్ ట్రేస్ అవుట్ చేస్తాం అనమాట. ఎర్రర్స్ అండ్ మిస్ మ్యాచెస్ ని ట్రేస్ అవుట్ చేస్తాం. ట్రేస్ అవుట్ చేయడాన్ని చేసే రీజన్స్ ఫర్ ఎర్రర్స్ ఆర్ మిస్ మ్యాచెస్ మనము ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బ్యాంక్ రికన్సిలియేషన్ అంటాం అనమాట. దానికి మీనింగ్ ఏంటి? కంపెనీస్ క్యాష్ బ్యాలెన్స్ ఇస్ ఈక్వల్ టు బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాలెన్స్. అంటే కంపెనీ క్యాష్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ తో ఈక్వల్ గా ఉండాలి. మన క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందో బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం బ్యాలెన్స్ కూడా అంతే ఉండాలి. చాలా సందర్భాల్లో ఉండదన్నమాట. ఎందుకు దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఈ రెండింటిని మనము ఆ కారణాలు ఏంటనేది ట్రేస్ అవుట్ చేయాలి. ఆ కారణాలు ఏంటనేది లిస్ట్ అవుట్ చేయాలి. ఎందుకు రెండు ఈక్వల్గా లేవు అనే దానికి రీజన్స్ లిస్ట్ అవుట్ చేస్తే అప్పుడు ఆ రెండింటి మధ్య సమన్వయం, దాన్ని సమన్వయ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం అనమాట. ఆ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏముంటాయి? రీజన్స్ ఫర్ మిస్ మ్యాచెస్, బ్యాంక్ క్యాష్ బుక్ కి పాస్బుక్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో లిస్ట్ అవుట్ చేస్తాం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ లో. ఆ రీజన్స్ లిస్ట్ అవుట్ చేస్తే మనకి రెండు ఈక్వల్ అవుతాయి. అది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం. ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యొక్క ఉపయోగాలు ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేయడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటనమాట? ఇది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చేయాలి మనం. రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే ఎవ్రీ 15 days కానీ ఎవ్రీ మంత్ కానీ, లేదంటే వీక్లీ కానీ ఎట్లయినా చేయొచ్చు. వీక్లీ 50 days, వీక్లీ, ఫార్ట్నైట్లీ ఆర్ మంత్లీ, ఎలాగైనా మనం రికన్సిలేషన్ చేయొచ్చు. మంత్లో 2 సార్లు చేయాలి. చేస్తేనే ఆ మిస్ మ్యాచెస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనము అప్డేట్ చేసుకుంటాం. బ్యాంక్ స్టేట్మెంట్తో క్యాష్ బుక్ని సమన్వయం చేస్తాం అనమాట. అవి యూజెస్ ఏంటి? ఐ యూస్ దట్ కంపెనీస్ క్యాష్ రికార్డ్స్ ఆర్ యాక్యురేట్. కంపెనీస్ క్యాష్ రికార్డ్స్ యాక్యురేట్ గా ఉండటానికి అది ఉపయోగపడుతుంది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. యాక్యురేట్ గా ఉండటం ఖచ్చితంగా, కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా. రెండోది హెల్ప్స్ టు ఐడెంటిఫై ఎర్రర్స్ ఇన్ అకౌంటెన్సీ. ఎర్రర్స్ ని అంటే రెండింటి మధ్య మిస్ మ్యాచెస్ ఏమున్నాయి, ఎర్రర్స్, తప్పులు ఏం జరిగినాయో మనం తెలుసుకోవచ్చు. తప్పులు అంటే ఎలా జరగవచ్చు? ఒక ట్రాన్సాక్షన్ 10th March 2024 ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్ లో 10th March 2024 మనము ఒక పేమెంట్ చేస్తాం. అది మన దగ్గర 15th March ఎంట్రీ పడి ఉండొచ్చు. ఇట్ ఇస్ అన్ ఎర్రర్, డేట్ ఎర్రర్. ఆ 15th March తీసుకెళ్ళి 10th March చేంజ్ చేసుకోవాలన్నమాట. అది డేట్ సంబంధించి. లేదంటే పేమెంట్ ఏమో 1 lakh చేసి మన దగ్గర 10 lakhs వేయచ్చు. అమౌంట్ ఎర్రర్, అది కూడా ట్రేస్ అవుట్ అవుతుంది. ఏ విధంగా ట్రేస్ అవుట్ అవుతుంది? మనకి కంపేర్ చేసినప్పుడు అవుతుంది అనమాట. దేంతో కంపేర్ చేయాలి? బ్యాంక్ స్టేట్మెంట్ తో కంపేర్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటకు వస్తాయి. బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎగ్జాక్ట్ గా మనం చేసిన పేమెంట్స్ ఏమన్నా ఎగ్జాక్ట్ గా ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్. క్యాష్ బుక్ లో మనం ఏం చేస్తాం? మనం ఒక చెక్ ఇచ్చామంటే ఎంట్రీ తీసుకుంటాం. అట్లా అక్కడ ఆ చెక్ క్లియర్ అయ్యి ఉండకపోవచ్చు బ్యాంక్ లో. అలాగే రెండింటికి మిస్ మ్యాచెస్ ఉంటాయి. అలాగే ఎర్రర్స్ ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్రాడ్స్ ని డిటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రాడ్స్ అండ్ క్యాష్ మ్యానిపులేషన్స్. ఎవరన్నా ఫ్రాడ్ చేయొచ్చు కంపెనీలో, అందరూ ఒకలా ఉంటారు కదా, అకౌంట్స్ లో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. అవి కూడా ట్రేస్ అవుట్ అవుతాయి డిఆర్ఎస్ వల్ల. బ్యాంక్ స్టేట్మెంట్ తో కంపేర్ చేయడం వల్ల అవన్నీ మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటి? బిఆర్ఎస్ ఏమేమిటి చూపిస్తుంది? The reasons for any differences between bank balance and company's cash balance. Cash balance की कंपनी पासबुक की कैश बुक की ఉన్న డిఫరెన్స్ కి సంబంధించిన రీజన్స్ ని బిఆర్ఎస్ లో తెలియజేస్తుంది.
బిఆర్ఎస్ లో ఏముంటాయి, రీజన్స్ ఉంటాయి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే రీజన్స్ బిఆర్ఎస్ లో ఉంటాయి. ది కంపెనీస్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, కంపెనీ యొక్క క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఉందో బిఆర్ఎస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ రికార్డెడ్ విత్ బ్యాంక్ యాజ్ పర్ పాస్బుక్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఉంటుంది, బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ బుక్ ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది. అర్థమైందా? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ బుక్ అండ్ ది రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది టూ బుక్స్, క్యాష్ బుక్ అండ్ పాస్బుక్, అవి బిఆర్ఎస్ లో ఉంటాయి. తర్వాత హౌ టు ప్రిపేర్ బిఆర్ఎస్, బిఆర్ఎస్ ని మనము ఎలా ప్రిపేర్ చేయాలి, గెట్ ది బ్యాంక్ స్టేట్మెంట్. ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకోవాలి. మనం 15 రోజులకి ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ 30th April 24కి చేసేసాం, అయిపోయింది. తర్వాత ఫస్ట్ మే 24 నుంచి 15th May 24 వరకు మనం బిఆర్ఎస్ చేయాలనుకుంటున్నాం. అంటే 30th April 24కి మ్యాచ్ అయిపోయింది, క్యాష్ బుక్ పాస్బుక్ మ్యాచ్ అయిపోయింది. మనం 1st May నుంచి 15th May వరకు చేయాలనుకుంటున్నాం. ఆ పీరియడ్లో ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకోవాలి ఫస్ట్. తర్వాత గ్యాదర్ బిజినెస్ రికార్డ్స్, మన బిజినెస్ రికార్డ్స్ అన్నింటినీ గ్యాదర్ చేసుకోవాలి. ఏంటి బిజినెస్ రికార్డ్, ఎన్ని పేమెంట్స్, ఎన్ని చెక్కులు ఇష్యూ చేసాం, ఎన్ని చెక్కులు డిపాజిట్ అయినాయి, ఇలాంటి బ్యాంక్ పేమెంట్, బ్యాంక్ రిసీట్స్ సంబంధించిన రికార్డ్స్ అన్ని మనం తెచ్చుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత చెక్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, మన ఇన్కమ్ ఎలా ఉంది, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అన్ని చెక్ చేసుకోవాలి. మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ చేసాం, ఇందులో ఇన్కమ్ బ్యాంక్ ద్వారా వచ్చిందా లేదా ఎలా వచ్చింది, అలా ఎక్స్పెండిచర్ బ్యాంక్ ద్వారా జరిగిందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఐడెంటిఫై ఎర్రర్స్ ఇన్ క్యాష్ డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్ లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి. చెక్ ఫర్ అదర్ ట్రాన్సాక్షన్స్, ఇంకా అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెక్ చేసుకోవాలి. అడ్జస్ట్ ది బ్యాలెన్సెస్, మనం రెక్టిఫై చేసుకుంటాం, అడ్జస్ట్ చేసుకుంటాం, తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం. అడ్జస్ట్ బ్యాలెన్సెస్. పర్ఫార్మ్ ఏ ఫైనల్ చెక్, అదే అయిపోయిన తర్వాత బిఆర్ఎస్ అయిన తర్వాత ఫైనల్ చెక్ చేసుకుంటాం అన్నమాట. బిఆర్ఎస్ ఏం చేసుకుంటాం, ఎలా ప్రిపేర్ చేస్తాం, బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకుంటాము, బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం మన ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చెక్ చేసుకుంటాము, ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటాం, అన్ని దగ్గర పెట్టుకుని వీటన్నిటిని బ్యాంక్ స్టేట్మెంట్తో కంపేర్ చేసి అప్పుడు బిఆర్ఎస్ ప్రిపేర్ చేసి రెండింటికి మధ్య రికన్సిలేషన్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ పాస్బుక్ అండ్ కంపెనీస్ క్యాష్ బుక్. రీజన్స్ అనుకున్నాం కదా, జనరల్ గా ఏమేమి రీజన్స్ వల్ల డిఫరెన్సెస్ వస్తాయి, కంపెనీ క్యాష్ బుక్ కి బ్యాంక్ పాస్బుక్ కి మధ్య ఎలాంటి డిఫరెన్స్ వస్తాయి మనము తెలుసుకున్నాం. ఎలాంటి డిఫరెన్స్ వస్తాయి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము చెక్స్ డిపాజిట్, మన కస్టమర్ మనకి చెక్స్ ఇచ్చాడు, అంటే మనం ప్రోడక్ట్ సేల్ చేసాము, సపోజ్ 50 lakhs సేల్ అయింది, 50 lakhsకి మనకి చెక్ ఇచ్చాడు. ఆ చెక్ పట్టుకెళ్ళి మనం ఏం చేస్తాం, బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాం. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ చెక్ డిపాజిట్ చేసిన చెక్ క్లియర్ అవడానికి ఒక 2-3 days టైం పడుతుంది. 2-3 days టైం పడుతుంది క్లియరెన్స్ అవడానికి, 2 days పడుతుంది అనుకోండి. అంటే మనం ఏం చేస్తాం, చెక్ డిపాజిట్ చేసిన వెంటనే మన క్యాష్ బుక్ లో ఎంట్రీ వేసేసుకుంటాం, అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పేసి ఎంట్రీ వేసేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏ కస్టమర్ దగ్గర నుంచి, బ్యాంక్ అకౌంట్ అటాక్ సమ్ XYZ లిమిటెడ్ అని చెప్పేసి ఎంట్రీ వేసేస్తాం, డబ్బులు వచ్చేసినట్టుగా. కానీ ఏం జరిగింది, డిపాజిట్ అయితే చేసాం కానీ అది క్లియర్ అవ్వలేదు. చెక్ క్లియర్ అయిన తర్వాత 2 days తర్వాత 50 lakhs మన అకౌంట్లో వస్తుంది. అంటే క్యాష్ బుక్ కి పాస్బుక్ కి డిఫరెన్స్ ఉంది కదా, అది ఒక డిఫరెన్స్. రెండోది చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మన సప్లయర్స్ కి మనం పర్చేజెస్ చేస్తాం, పర్చేజెస్ చేసిన సప్లయర్స్ కి చేసిన సప్లయర్ కి మనం చెక్స్ ఇష్యూ చేస్తాం, చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఏం చేస్తాం, సప్లయర్కి ఇచ్చేస్తాం. చెక్స్ ఇచ్చేసి ఏం చేస్తాం మనం ఎంట్రీ వేసేసుకుంటాం. ఏమేం చేస్తాం, ఏబిసి కంపెనీ లిమిటెడ్ డేటా బ్యాంక్ అంటే చెక్స్ ఇష్యూ చేసేసాం ఏబిసి లిమిటెడ్ అని చెప్పేసి ఎంట్రీ చేసేసాం బుక్ లో. కానీ బట్ నాట్ ఇట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఆ సప్లయర్ ఇంకా బ్యాంక్లో ఆ సప్లయర్ డిపాజిట్ చేసుకోవాలి చెక్కులు, ఇంకా అది నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్కి అది ప్రజెంట్ చేయలేదు. అది ఒక డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా ఉండే డిఫరెన్స్ అనమాట. చెక్స్ డిపాజిటెడ్
బట్ నాట్ క్లియర్డ్ అండ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఈ రెండు జనరల్గా ఉండే డిఫరెన్స్లు అనమాట. థర్డ్ వన్ ఏంటి? బ్యాంక్ సర్వీస్ ఫీజ్. బ్యాంకర్స్ మనకు సర్వీస్ చేసినందుకు కొన్ని ఛార్జెస్ని మన అకౌంట్కి డెబిట్ చేస్తారు. అది మనకు తెలియదు. అంటే మనం చెక్ డిపాజిట్ చేసినప్పుడు లేదంటే చెక్ ఎవరికైనా పేమెంట్ ఇష్యూ చేసినప్పుడు కానీ బ్యాంక్ ఛార్జెస్ పడతాయి. చెక్ బౌన్స్ అయినా ఛార్జెస్ పడతాయి. పీరియాడికల్లీ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ కూడా డెబిట్ చేస్తారు. అవేమి మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు, డైరెక్ట్గా మన అకౌంట్లో డెబిట్ అయిపోతుంటాయి. అది మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మన క్యాష్ బుక్లో రికార్డ్ అయ్యి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకుని బ్యాంక్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. అప్పుడే మనం అకౌంట్ ఫర్ చేసుకుంటాం. అది అప్పటి వరకు ఆ డిఫరెన్స్ అనేది అలా కనపడుతూ ఉంటుంది. సర్వీస్ ఫీజ్ అనేది, బ్యాంక్ సర్వీస్ ఫీజ్ అనేది కూడా డిఫరెన్స్కి ఒక కారణం. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి బ్యాంక్లో. ఫిక్స్డ్ డిపాజిట్ మీద నుంచి ఇంట్రెస్ట్ని 3 monthsకి ఒకసారి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ ఇస్తారు మన అకౌంట్కి. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ అని మన అకౌంట్కి డైరెక్ట్గా క్రెడిట్ చేసేస్తారు. అది కూడా మన ఇన్ఫర్మేషన్ కూడా మనకు రాదు. ఎప్పుడు వస్తుంది? మనకి బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకుని బ్యాంక్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మాత్రమే ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని బ్యాంక్ స్టేట్మెంట్లో చూసిన తర్వాత మనం ఎంట్రీ వేసుకుంటాం. అప్పటి వరకు ఆ డిఫరెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాం. ఇవి జనరల్గా సర్వసాధారణంగా బ్యాంక్ పాస్బుక్కి అండ్ కంపెనీ క్యాష్ బుక్కి మధ్య ఉండే డిఫరెన్స్. ఈ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో అని మనం ట్రేస్ అవుట్ చేయాలి. ఫస్ట్ ట్రేస్ అవుట్ చేసి వాటిని బీఆర్ఎస్లో చూపిస్తే ఈ డిఫరెన్సెస్ యాడ్ ఆర్ లెస్ చేసిన తర్వాత రెండు బ్యాలెన్స్లు ఈక్వల్ అయిపోతాయి. మన క్యాష్ బుక్ ప్రకారం ఎంత బ్యాలెన్స్ ఉందో, పాస్బుక్ ప్రకారం ఎంత బ్యాలెన్స్ ఉందో రెండు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. అది అప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 15 days బీఆర్ఎస్ చేయాలి. చేస్తే అది మనకి క్యాష్ బుక్ అనేది బ్యాంక్ పాస్బుక్తో అప్డేట్ అవుతుంది అన్నమాట. అప్డేట్ అయ్యి రెండు బ్యాలెన్సెస్ ఈక్వల్గా ఉంటాయి. ఎర్రర్స్, ఫ్రాడ్స్ అన్నిటినీ కూడా మనము ఓవర్కమ్ చేస్తాం. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్. క్యాష్ బుక్ అంటే మనం, బ్యాంక్ బుక్ అంటే మన బ్యాంక్ వాడు. బ్యాంక్ బుక్ ఏంటి? పాస్బుక్ అంటారు దాన్ని. అది మన బ్యాంక్ వాడు. ఇప్పుడు మనము మన క్యాష్ బుక్ ఇప్పుడు డిపాజిట్ మన బుక్స్లో ఉన్న బ్యాలెన్సెస్ మన బుక్స్లో థర్డ్ పార్టీ అకౌంట్ ఏమైనా మెయింటైన్ చేస్తుంటే థర్డ్ పార్టీ అకౌంట్లో మన బుక్స్ వైస్ వెర్సా ఉంటాయి అన్నమాట. మన బుక్స్లో బ్యాంక్ మన బుక్స్ ప్రకారం బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, పాజిటివ్ బ్యాలెన్స్. అదే బ్యాంక్ వాడి బుక్ ప్రకారం మనం డిపాజిట్ చేస్తే వాడి బుక్స్ ప్రకారం క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంటుంది. ఆపోజిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి. మన దగ్గర డెబిట్ బ్యాలెన్స్ అయితే వాడి దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? మనం బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసాం. డిపాజిట్ అంటే డిపాజిట్ చేయడం ఏంటి? మన డబ్బుల్ని బ్యాంక్లో దాచుకున్నాం. అంటే బ్యాంక్ వాడు ఇప్పుడు 10 లక్షలు డిపాజిట్ చేస్తాం మన బ్యాంక్ అకౌంట్లో. అంటే ఏంటి? బ్యాంక్ వాడు మనకు 10 లక్షలు ఇవ్వాలి. అంటే ఏంటి? బ్యాంక్ వాడు మనకి ఏమవుతాడు? డెటార్ అవుతాడు. వాడి దగ్గర నుంచి మనకు రావాలి. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. అదే బ్యాంక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. వాడి బుక్స్లో మనం డిపాజిట్ చేస్తాం. మనం డిపాజిట్ చేస్తే బ్యాంక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది? నేను బ్యాంక్ వాడిని అనుకో, మీరు నా దగ్గర డిపాజిట్ చేశారు, నేనేం చేయాలి? మీకు పే చేయాలి. ఐఎమ్ liable to pay the amount of 10 lakhs to you. ఐఎమ్ లైబుల్ ఫర్ దట్. అంటే నేనేంటి? మీరు నాకు క్రెడిటర్స్ అన్నమాట. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నాకు క్రెడిటర్, నేను మీకు పే చేయాల్సి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకర్ డేటా. అలాగే ఎప్పుడు కూడా బ్యాలెన్సెస్ అనేవి ఆపోజిట్ బ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దీని మీద ఒక ఇల్లుస్ట్రేషన్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఇల్లుస్ట్రేషన్ దీని మీద చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.